మార్నింగ్ గైస్ నేనైతే బాగానే అనుకోను. సో నేను ఎందుకైతే ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాను అంటే తెలుసు కదా, కొంతమంది తెలుసు ఎందుకంటే సీరియస్గా మాట్లాడుతున్నాను. ఎందుకు టైం స్టోరీ అయితే చెప్పబోతున్నాను. సో నేను ఒక బ్లాక్ మ్యాజిక్ హౌస్ అయితే చెప్పబోతున్నాను. సో ఈ ఇంట్లో అయితే ఒక అమ్మ కూతురు అయితే ఉంటారు గైస్. సో వాళ్ళైతే బ్లాక్ మ్యాజిక్ చేస్తారు గైస్. రోజు సండే నైట్, ప్రతి సండే నైట్ వచ్చి పౌడర్ చదువుతారు గైస్. ఇంకా నిమ్మకాయలు పెడతారు గైస్. ఆ పౌడర్ మీద ఏదో తొక్కుతారో వాళ్ళకి చాలా మండుతుంది గైస్. అట్లాగే వాళ్ళకి తెలియకుండా మళ్ళీ నడుస్తే ఇంకో నిమ్మకాయలు తొక్కితే చాలా మండుతుంది. ఆ నిమ్మకాయకి ఇంకా రక్తంలో ట్రాప్ అయితే అంటుకుంటుంది. సో వీళ్ళైతే మండే నైట్ వచ్చి ఆ నిమ్మకాయలు అయితే తీసుకొని వెళ్ళిపోతారు గైస్. సో వాళ్ళకి ఏమి ద్రోహం చేయకపోయినా వాళ్ళ మీద చేతబడులు చేస్తారు గైస్. ఎవరైనా వాళ్ళకి ఇంటి రెంట్ వచ్చి అడిగితే వాళ్ళని జుట్టన్న పీక్కొని తీసుకెళ్ళి చేతబడి చేస్తారు గైస్. సో ఇంటి పక్కన ఉన్న ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే, మాకైతే ఒకసారి పప్పు బియ్యం అడుగుతున్నారు అని చెప్తున్నారు. ప్రతి సండే నైట్ అడుగుతున్నారు అని చెప్తే 7 o'clockకి అడుగుతున్నారు అని చెప్పారు గైస్. సో ఇదేంది ఇదంతా అని మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వెళ్ళాడు గైస్. సో అక్కడ వాళ్ళైతే మనిషి డెడ్ బాడీని పీక్కొని తింటున్నారు గైస్. సో అది చూసిన వాళ్ళ డాడీ కళ్ళు తిరిగి పడిపోయాడు గైస్. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము ఇంకా వాళ్ళు బయటికి రాకుండా ముందే వీళ్ళ డాడీ వెళ్ళుకు వచ్చేసాడు గైస్. సో నేనైతే ఆయిల్ అయితే ఎక్కడ చూపించబోతున్నాను గైస్. ఇదే గైస్, ఇంకా వైర్స్ అడ్డం ఉన్నాయి కదా గైస్. లోపల మొత్తం చీకటి ఉంది కదా, నాకు తెలుసు మన ఫ్లోర్ ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్. ఇలాంటి సీరియస్ హారర్ స్టోరీస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోటి ఏంటంటే నేను నైట్ 2 o'clock అయితే లేసేది మీకైతే వినిపిస్తాను వస్తూ ఉంటుంది. బాయ్.